హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గోపిచంద్. ఇవాల్టి గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం ద్వారా మనతో మాట్లాడేందుకు మన ఎస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు సాయి లక్కరాజు గారు. సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి బ్యాంకు ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే ఇటు కళారంగం పట్ల ఆసక్తి ఏర్పరచుకొని అటు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే ఇటు కళాకారుల పట్ల కళల పట్ల మక్కువతో ఆయన ఎన్నో కార్యక్రమాలు కళారంగానికి సంబంధించి చేపట్టారు. దాదాపు ఇప్పటివరకు కూడా 515 కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇటు కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ఒక నటుడుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అటువంటి సాయి లక్కరాజు గారు మన ఎస్ ఛానల్ స్టూడియోలో ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం ద్వారా మనందరితో మాట్లాడబోతా ఉన్నారు. మీ తరపున సాయి గారికి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. ఎస్ ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా మీ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక బ్యాంక్ ఉద్యోగిగా మీరు మీ ప్రస్థానం ప్రారంభించారు. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా ప్రారంభించి బ్యాంకు ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అక్కడే రిటైర్ అయ్యి ఈ బ్యాంక్ ఉద్యోగం నుంచి ఈ కళారంగంలోకి మళ్ళటానికి ఎట్లా అసలు మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నా దృష్టిలో తెనాలంటే లలిత కళ దేవాలయం అండి. ఈ దేవాలయంలో పుట్టిన ప్రతివాడు కూడా కళాకారుడే. తెనాల్లో బలాన వాళ్ళు కళాకారులు ప్రత్యేకంగా చెప్పక్కర్లా, గుర్తింపు పొందిన వాళ్ళు కళాకారులు అంటున్నాము. ప్రతి ఒక్కడు కళాకారుడే నా దృష్టిలో. అయితే నేను కళల పట్ల ఆసక్తి చూపించడానికి నా కుటుంబ నేపథ్యం కారణం. మా అమ్మగారు సీతా లక్కరాజు గారు అనేక నవలలు కథలు రాశారు. ఆ రోజుల్లో ఎద్దనపూడి సులోచన సమకాలీనులు రంగనాయకమ్మ వారితో. సో వారి దగ్గర ఎక్కువ ఉండటం, తల్లిదండ్రులతో ఉండటం వల్ల కొంతవరకు నాకు రచనల మీద లేదా కవిత్వం మీద ఆసక్తి పుట్టింది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే చిన్న చిన్న పద్యాలు కవితలు రాసుకుంటూ ఉండేవాడిని. అలా ఎదిగి ఒక స్వరలయ వేదిక అని రాగానే నా గుర్తింపు స్థాయి కూడా పెరిగిందండి. ఎక్కడ మీ స్వస్థలం ఎక్కడండి? యాక్చువల్ నేను పుట్టింది మా అమ్మగారి భద్రాచలం అండి. అక్కడే పుట్టాను. బాల్యం కొంతకాలం అక్కడే నడిచింది, అంటే 6-7 ఏళ్ల వయసు దాకా. ఆ తర్వాత విద్యాభ్యాసం అంతా తెనాలి, కేజీటీ పీజీ తెనాల్లోనే. తెనాలతో చిన్నప్పటి నుంచి అనుబంధం. ఓకే, అదే మీరు బ్యాంక్ ఉద్యోగం అట్లా అంటే నేను యాక్చువల్గా 1983లో పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యానండి. కానీ మా మదర్కి ఇష్టం లేకపోవడం వల్ల మళ్ళీ 1 సంవత్సరం వెయిట్ చేసి బ్యాంక్కి రాసుకున్నాను. బ్యాంకులో చేరడానికి మొట్టమొదటి నా ఉద్దేశం ఏంటంటే ఉన్న ఊర్లో పనిచేసే అవకాశం అండి. మీరు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా నేటివ్ వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు. కమర్షియల్ ట్యాక్స్ చూసుకోండి, లేదా చూడండి, నేటివ్ వాళ్ళు ఉంటారు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అనే కాదండి, నేటివ్ వాళ్ళకి ఏ తెనాలి వాళ్ళు తెనాలి ఇవ్వరు. వాళ్ళు పక్క జిల్లాలో పక్క ఊరు ఇస్తారు. ఒక్క బ్యాంకులో మాత్రమే ఆ ఊర్లో అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అంటే సుమారు 25 సంవత్సరాలు నేను క్లరికల్గానే పనిచేశాను. 1999లో ప్రమోషన్ తీసుకోవడం జరిగిందండి. ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అండి. మాక్స్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2017లో ఎస్బీఐలో మెర్జ్ అయింది. ఇప్పుడు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఇండియా. ఎస్బీఐలోనే మీరు ఏ హోదాలో రిటైర్ అయ్యారండి? నేను బ్రాంచ్ మేనేజర్ చేశాను. నంగలకుదురు ఓపెనింగ్ బ్రాంచ్ మేనేజర్ నేనే. ఆ తర్వాత మార్కెటింగ్ మేనేజర్ అని ఒక పోస్ట్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. మా భాషలో ఎంపీఎస్టీ అంటారు, మార్కెటింగ్ పర్సన్ సేల్స్ టీమ్. దానిలో మార్కెటింగ్ మేనేజర్గా 3 ఏళ్ళు పనిచేసి 20 సంవత్సరాలు రిటైర్ అయ్యాను. ఓకే, అంటే మీకు ఈ కళల పట్ల అంటే మేము మిమ్మల్ని దగ్గర చూస్తుంటాం కాబట్టి మేము చాలా కార్యక్రమాలు చేశారు. ఇటు కళలకు సంబంధించి కళాకారులను ప్రోత్సహించడం, మీరే నటుడిగా కూడా కొన్ని చేశారు. అట్లాగే ఎట్లా ఏర్పడింది ఈ ఆసక్తి? అంటే వాస్తవానికి ఆసక్తి ఏర్పడడానికి చాలా నేపథ్యం ఏంటంటే, సద్గురు సంగీత సభ తెనాల్లో ఒక ఆర్గనైజేషన్ ఉండేదండి. వాళ్ళు మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు తెనాల్లో. అయితే ఆ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతున్నప్పుడు మనం కూడా ఒక మంచి సంస్థ పెట్టి ఇంకొంతమందిని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాము. మా సంస్థ ఆశయంలో ఏంటంటే ప్రతిభ గల కళాకారులు ప్రోత్సహించడం. చాలామంది ప్రతిభ ఉంటుందండి, వాళ్ళు డయాస్ ఏర్పాటు చేయలేరు. వాటెవర్ ది రీజన్స్ డయాస్ రాదు. అటువంటి వాళ్ళు డయాస్ కల్పించాము. చాలామంది మా డయాస్ ద్వారా పెద్ద వాళ్ళ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో 1998లో తెనాల్లో స్వరలయ వేదిక అని పెడదాం అనుకున్నాం. మాకు వేదిక అని పెట్టామండి ఆర్గనైజేషన్ పేరు. ఎందుకంటే వెన్నెలకంటి గారితో నాకు మంచి సాంగత్యం ఉంది. వెన్నెలకంటి గారు ఎస్పి బాసుగా కలిసి చెన్నైలో వేదిక అనే ఆర్గనైజేషన్ పెట్టి చాలా కాలం నడిపారు. మంచి కార్యక్రమాలు చేశారు. నాకు తెలియకుండానే ఆ పేరు పెడదామని అనుకున్నాను. పుత్తూరు వెంకటేశ్వర గారని ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేశారు. వారు నాకు బాగా సన్నిహితం, నా ఆత్మబంధువు. వారితో ఇలా చెప్పినప్పుడు మరి నీకు వేదిక దేనికని తెలియాలి కదా అన్నారు. అప్పుడు స్వరవేదిక అని పెట్టాం, ఎందుకంటే నాకు పాటలు అంటే ఇష్టం కాబట్టి. తర్వాత మా మిస్సెస్ అరంగేటం చేశారు, మంచి డాన్సర్. ఆ మంది లైవ్ కూడా చేర్చండి అంది. అలా స్వరలయ వేదిక వచ్చింది. ఇది మనం అనుకున్నామే కానివ్వండి, ఎలా ప్రారంభించాలో తెలియదు. ఎందుకంటే నేను బ్యాంకులో ఉన్నాను, మీరు అన్నట్లు నాకు పెద్దగా ఆర్గనైజేషన్ గురించి తెలియదు. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు ఓపెన్ చేస్తే దీనికి ఒక ఫ్లేవర్ వస్తుంది కదా అనుకున్నా. ఆ టైంలో అనుకోకుండా కీరవాణి గారు మా మావయ్య గారు, అంటే సినీ ఫీల్డ్లో జీజీ కృష్ణారావు అని ఎడిటర్గా చేశారు, అనేక సినిమాలు తీశారు. ఆయన శిష్యుడు
కృష్ణారావు గారు, మన కీరవాణి గారు వేమూరులో ఒక ప్రోగ్రాంకి వస్తూ ఎవరిని అడగాలో తెలియక నన్ను ఫోన్ చేశారు. ఇలా తెనాలి వచ్చి వెళ్ళాలా, వేమూరు ఎట్లా వెళ్ళాలి, గుంటూరు మించి వెళ్ళాలని. మీరు ఎదురు కానీ ముందర మా ఆర్గనైజేషన్ ఓపెన్ చేయండి, మీరు లక్కీగా మీరే దొరికారన్నాం. అలా కీరవాణి గారు అదృష్టంగా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏ ఇయర్ అది? 1999 అండి. ఓకే, స్వరలయ వేదిక అనేది ఏర్పాటు. అంతకుముందు కొన్నాళ్ళు స్పందన నడిపామండి. స్పందన తర్వాత స్వరలయ వేదిక అని పెట్టుకున్నాము. స్వరలయ వేదిక కీరవాణి గారు ఓపెన్ చేయడంతో అటు ఇండస్ట్రీలో కానివ్వండి, ఇటు పబ్లిక్ కానీ మంచి ఇమేజ్ వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మొదట్లో అయితే మేము పాటల పోటీలు పెట్టామండి. అంటే యుగల గీతాలని, విప్లవ గీతాలు, అలాగా పాటల పోటీలు పెట్టేవాళ్ళం ఫస్ట్లో. అలా ఆర్గనైజేషన్ మారుతూ మా మావయ్య గారు ఇండస్ట్రీలో ఉండటం వల్ల, ఆయనతో అక్కడ ఎక్కువ మంది అనుబంధం ఉండటం వల్ల ఆర్టిస్టులు మనకి తేలిగ్గా వచ్చేవాడు అండి, వితౌట్ ఎనీ హెసిటేషన్. అలా నాకు దాదాపు 70 మంది దాకా ఆర్టిస్టులు వచ్చారండి. 2010 దాకా తెనాల్లో వచ్చిన ప్రతి సినిమా ఆర్టిస్ట్ నిధి ఇచ్చిన వాళ్ళు దాదాపు. అదే మీ స్వరలయ వేదిక కార్యక్రమాలు ఎవరెవరు వచ్చారండి? మీ చాలా పెద్ద వాళ్ళు, కోట శ్రీనివాసరావు గారు, కమెడియన్స్ అందరూ వచ్చారు, ఏవిఎస్ వచ్చారు, సౌందర్య గారు వచ్చారు, మాడగుడు నాగపణి శర్మ వచ్చారు, మేడసాని మోహన్ గారు, చాలామంది. అంటే ఎక్కువ మంది తొలిసారిగా తెనాలి వచ్చిన వాళ్ళు. ఇలా అక్కడ మంచి కార్యక్రమాలు జరిగినాయండి, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈ తర్వాత 2002లో ఈ ఇందిరా దత్తు గారని కేసీబీ సిమెంట్స్ ఎండి, ఆమె ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రెసిడెంట్ అయ్యారు. అయినందుకు కానీ తెనాల్లో చిన్న సభ పెట్టారు. ఆ సభకి నేను వక్తగా ఉన్నాను. నేను మాట్లాడిన ధోరణి విన్నాక ఆమె నన్ను ప్రపంచ తెలుగు సమాఖ్యలో సభ్యులుగా చేర్చుకున్నారు. అంటే ఆ సభ్యులు అవడానికి ప్రధానమైంది కాస్త రొక్కం ఉంటుందండి. అదేమి లేకోకుండా కూడా నన్ను ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యుడికి ఉంచారు. 2002 నుంచి ఈ వరకు కూడా నేను కార్యవర్గ సభ్యుడికి కొనసాగుతున్నాను. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్యలో చేరటం వల్ల ప్రపంచ దేశాలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు స్వరలయ మీరు అన్నట్లు 1999 ఏర్పాటైంది. అంటే దాదాపు 25 నుంచి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు? అంటే స్వరలయ వేదిక 390 కార్యక్రమాలు నిర్వహించామండి. అయితే నేను లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టాను. లాఫింగ్ క్లబ్ ఎందుకు పెట్టానంటే అసలు నవ్వటం మర్చిపోయారు జనం, అందుకు నవ్వితే బాగుండని లాఫింగ్ పెట్టాను. నాకు మొదటి నుంచి హాస్యం అన్నా కూడా బాగా ఇష్టం. లాఫింగ్ క్లబ్ పెట్టినప్పుడు అది ఆ రోజుల్లో గోగిని ఉమ్మ గారు ఎమ్మెల్యే గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఎంపీ గారు, వీడు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ లాఫింగ్ క్లబ్ ఎలా పెట్టామంటే నో డయాస్, నో మెమెంటోస్, నో గార్లెండింగ్స్, నో ప్రిసైడింగ్, నో చీఫ్ గెస్ట్. ఎవడు వచ్చిన రౌండ్ కూర్చోవటం, రౌండ్ టేబుల్లో కూర్చొని సరదాగా. అందులో కండిషన్ ఇంకోటి ఏంటంటే విధిగా ప్రతి జోక్కి నవ్వాలి, లేదా ఒక జోకు నేను అవే జోక్ చెప్పాలి. ప్రైజులు కూడా గమ్మత్తుకు పెట్టేవాళ్ళం అండి. మొదటి ప్రైజ్ ఏమో అప్పడాల కర్ర, రెండో ప్రైజ్ చీపురు కట్ట, మూడో ప్రైజ్ గుండు సూదులు పెట్టాం. అది కూడా ఏంటంటే వాడు ఇంటికి తీసుకెళ్ళలేడు, మళ్ళీ తిరిగి నాకు ఇవ్వలేడు, ఫోటో దిగలేడు. అది కూడా హాస్యంగా ఉండాలని చేసామండి. అలా 9 ఏళ్ళు నడిపాను. ఓకే, అదే మొత్తం ఇప్పటి వరకు మీరు దాదాపు 515 కార్యక్రమాలు, అంటే స్వరలయ వేదిక ద్వారా కానివ్వండి, ఇటు వ్యక్తిగతంగా అంటే ఈ ఆర్గనైజేషన్ లాఫింగ్ క్లబ్, భాషోద్యమ సమితి, అలాగే ఈ మధ్యకాలంలో పెట్టిన సాయి ప్రసాద్ సేవా సమితి, ఇలాంటి ఆర్గనైజేషన్ అన్ని కలిపి 515 స్వరలయ వేదిక 390 ప్రోగ్రాంలు చేయగలిగానండి. ఓకే, అంటే ఈ ఇప్పుడు స్వరలయ వేదిక అంటే మీరు బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూనే వీటిని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసి ఇష్టం ఉండటం వల్ల నా ఆదాయంలోనే ఎక్కువ పర్సెంటేజ్ దీనికి స్పెండ్ చేశానండి. అంటే ఎక్కువ మామూలుగా అంటే కార్యక్రమం ఒక ఈవెంట్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. వాళ్ళని గెస్ట్లు ఇన్వైట్ చేయటం, వాళ్ళని తీసుకురావటం కానివ్వండి, ఎట్లా వీటిని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు అంటారు? చాలా కష్టపడ్డాను. ఆర్థికపరమైన సమస్యలు చాలాసార్లు ఎదురైనాయండి. అయితే నేను తెనాల్లో ఉండటం వల్ల, స్థానికంగా ఎక్కువ మంది తిరగటం వల్ల ఈ ఖర్చులు డివైడెడ్గా ఇచ్చేవాడిని అండి. మైకుల వల్లనండి, థియేటర్ కళ్యాణ మండపం అండి, ఈ సంవత్సరం ఈ నెల కొంత, వచ్చే నెల కొంత అలా ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. ఎక్కడ మనం ఆగిన సందర్భాలు లేవు. అయితే వాళ్ళ సహకారంతో ముందుగా రొక్కం తక్కువ ఉన్నా కూడా చేయగలిగేవాడిని. ఓకే, అంటే ఈ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేయడంతో పాటు, ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంతో పాటు మీరు కూడా కొన్ని కార్యక్రమాల్లో నటుడుగా కూడా మీరు నేను చేసింది రెండేనండి. అదే శ్రీకృష్ణ, మన భువన విజయం అంటారు మీరందరూ, శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య దర్బారు, అందులో నేను శ్రీకృష్ణ దేవరాయలుగా చేశాను. నేను నటుడిగా చేసే సందర్భాలు అన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయండి. ఉదాహరణకి మల్లేష్ గారని అప్పట్లో మా సెక్రటరీగా ఉండేవారు. వారు చాలా స్పృహద్రూపి బాగుండేవారు. వారు కృష్ణదేవరాయలు పర్మనెంట్గా, ఆయన సడన్గా చనిపోవడంతో ఎవరు చేయాలనుకున్నాం, ఎవరు లేక నేను చేయటం జరిగింది. అలా నటుడిని అయ్యాను. ప్రతి కారంలో ఒక సాంఘిక నాటకం రాశానండి. 2 చోట్ల ప్రదర్శించాను, దుబాయ్లో, సింగపూర్ ప్రదర్శించాను. బాగా నేమ్ వచ్చిందండి. అది లఘునాటిగా 18 నిమిషాలే ఉంటుంది. అందులో విలన్గా చేశాను. ఈ 2 అనుకోకుండా నటుడిని అయ్యాను, కానీ నటుడుగా అంతకంటే లేవండి. ఓకే, వీటితో పాటు మీరు ఈ కళలు, ఈ కార్యక్రమాలు, వీటితో పాటు కార్యక్రమాల నిర్వహణ, ఈ నటుడిగా కొంచెం క్యారెక్టర్స్ చేస్తూనే మీరు రచయితగా కూడా కొన్ని సాహిత్య శీర్షికలు కొన్ని రాసినట్టున్నారు పుస్తకాలు.
ఈ ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అంటే వాడిని ఎలా చూస్తారంటే ఆర్గనైజర్ అంటారు. ఆర్గనైజర్ ఏంటి, కూర్చొని సొత్తాడా లేకపోతే ఆయన వచ్చి బెంచులు దుడుస్తాడా? ఆర్గనైజర్ కాదండి, ఆర్ట్ ప్రమోటర్. ఈ ఆర్గనైజర్ నేను నా దృష్టిలో ఆర్ట్ ప్రమోటర్, కళను ప్రోత్సహించేవాడు. అయితే నేను యామిని సరస్వతి గారిని ఒక ఆయన తక్కువ మంది తెలుసు తెనాల్లో, ఆయన ఒక సందర్భంలో బహుశా 2000 సంవత్సరాలు అనుకుంటాను పిలిచాము గెస్ట్గా. పిలిచే ఈయన మిగతా గెస్టులు రిసీవ్, నేను దాదాపు గెస్టులు రిసీవ్ నేనే ఎక్కువ పార్ట్ ఉంటుంది. ఆ రిసీవ్ కొంచెం లోపం జరిగి ఆయన ఒక మాట అన్నారు, రచయితలు అంటే మీకు అర్థం కావట్లేదు, ఎంత కష్టం రచన చేయటం, నేను ఒక రచయితని నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని బాధపడ్డారు. ఆ బాధను నేను ఎలాగో మంచిగా చెప్పి వదిలించినాక నేనేమనుకున్నాను, నేను ఎందుకు రచయితను కాకూడదు అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు హృదయ స్వరలైన ఒక పుస్తకం రాశానండి. అది రాయటానికి ముందు నారాయణ రెడ్డి గారికి మా మావయ్య గారు అయిన జీజీ కృష్ణారావు గారికి స్నేహం ఉందండి ఇండస్ట్రీలో. ఆయన బలానా వారి అల్లుడు అని చెప్పి దగ్గర పిలిచారు. పిలిచి ఆయన ఇలా ఒక పుస్తకం రాయాలని దాని పేరు కూడా ముందు పెట్టుకున్నాను, పేరు పెట్టి పుస్తకం రాశాను, నేను చూస్తున్నానయ్యా అన్నారు. అప్పుడు ఆయన అసలు నన్ను టెస్ట్ చేద్దామని కానీ అసలు నాలో స్పార్క్ కనుక్కుందామని కానీ ఓ మాట అడిగారు, అమ్మ గురించి కొత్తగా చెప్పగలవా అన్నారు. అందరూ నేను అమ్మ గురించి చాలా వచ్చినాయి, నేను అన్నాను చెప్తానండి అన్నాను, నీకు ఎక్కువ టైం ఇవ్వను అన్నారు. ఓకే అన్న. ఈ కవిత చెప్పానండి. దేవుడికే అమ్ముంటే జగమిలా ఉండేదా, సృష్టికే అమ్ముంటే ప్రళయాలే వచ్చేవా, దేవుడిని మించిన కరుణని సృష్టినే మరిపించే ప్రేమని కలబోసి ఇచ్చేది అమ్మంటే ఆ ప్రేమే కావాలి మళ్ళీ జన్ముంటే అన్నాను. ఆయన చాలా దూరంగా కూర్చొని మాట్లాడుకున్నామండి. దగ్గరికి వచ్చి కావాలి ఇచ్చుకుని పుస్తకం రాస్తా ఉన్న రాయి నేను ముఖపెట్టి రాస్తున్నా అన్నారు. ఆయనతో ప్రయాణం చేయటం వల్ల నాకు సాహిత్యం మీద మమకారం బాగా పెరిగిందండి. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, పిల్లాడు కనుక ఒక ఎత్తసిన మార్కులతో వచ్చినా కూడా నువ్వు ఇంటికి అయ్యా బాగా చదువుతున్నావు అని ప్రోత్సహిస్తే వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిపోతాడు. నేను కూడా అట్లాగే సాధారణంగా ఉండేవాడిని, అద్భుతమైన కవితలు రాయగలిగాను. ఆ తర్వాత రెండో వచ్చి హృదయ కవనాలండి. మేడసాని మోహన్ గారు ముఖపెట్టి రాశారు. ఇది కూడా అదృష్టవశాత్తు మేడసాని మోహన్ గారు రాయటం అదృష్టం నాకు. అంటే ఈ సాంగత్యం ఎలా అయిందంటేనండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పరిచయాలు అవ్వటం, ఆ పరిచయం అనేది ఒక గాఢమైన అనుబంధం అవ్వటం, వాడు సాహితీవేత్తలుగా అప్పటికే ఎంతో ప్రతిష్ఠ ఉండేవాళ్ళు అవ్వటం, వాళ్ళతో నేను ప్రయాణం చేయటం ఆటోమేటిక్. ఇందాక ఒక మాట చెప్పాను నేను, బంగారాన్ని పూసుకున్న ఇనుము కూడా కొంత మెరవటం మొదలు పెడుతుంది. బహుశా అలా మెరవటం మొదలు పెట్టాను. మేడసాని మోహన్ గారు దీనికి ముఖపెట్టి రాస్తూ దాదాపు 8 పేజీలు రాశారండి. రాసి నీ 40 పేజీల బుక్కి 8 పేజీలు కలిపితే పెద్ద పుస్తకం అవుతుందేమో, కాస్త క్లుప్తీకరించి రాయండి అన్నారు. ఆయన నన్ను శ్రీనాథుని పిలిచేవారు, కారణం నాకు తెలియదు, బట్ అలా పిలిచేవారు నాకు ఆయన. అట్లా నాకు పెద్ద వాళ్ళ సాంగత్యంతో నేను రాయడం జరిగిందండి. దాదాపు 11 పుస్తకాలు రాశాను. హృదయ స్వరలయలు మొదటిదండి, హృదయ కవనాలు రెండోది, అలాగే కితకితలను రాశానండి. అంత కామెడీగా ఉండేటి రాసుకున్నాను. అది 2006లో దుబాయ్లో రిలీజ్ చేశాను. అది మాడభూష్ శ్రీధర్ గారని ప్రస్తుతం నేషనల్ కమిషన్కి కమిషనర్గా ఉన్నారు. ఆయన చాలా విప్రైజ్ చేశారు, బాగుందండి అని దుబాయ్లో చెప్పాను. అది కూడా చిన్న చిన్న బిట్స్ అండి. అంటే మా అమ్మ రేడియో, మా ఆవిడ టీవీ, ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకని రేడియోని వింటుంటాను. ఇలా చిన్న చిన్న బిట్స్తో మంచి పుస్తకం రాశానండి. బాగుండాలి బుక్కు అంటే ఎందుకు మంది అట్రాక్ట్ అవ్వాలంటే కమెడియన్స్ బొమ్మలు వేసి కింద సెటైల్ రాయటం మొదలుపెట్టాను. అది పెద్ద హిట్ అయిందండి. 3 ముద్రలు పడ్డాయండి ఆ బుక్కు. తర్వాత నేను విహారం అని ఒకటి రాశానండి. అప్పటికి నేను ఒక 7-8 దేశాలు వెళ్ళటం వల్ల, కొన్ని ప్రాంతాలు చూడటం వల్ల అవి కలుపుకొని నేను ఒక విహారం అని టూరిజం మీద రాశాను. ఆ తర్వాత మన పండగలు ఎలా చేసుకోవటం అంటే ఇవాళ కష్టపడుతున్నారు. ఒక తలంటి స్నానం చేయాలంటే అభ్యంగ స్నానం, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియదు పిల్లలకి ఇవాళ. ఈ తెలిసేట్టు సరళీకరించి చేద్దామని బతుకమ్మ పండుగతో సహా దాదాపు 43 పండుగల గురించి బాగా రాశానండి. మన పండుగలు రాశాను. ఆ తర్వాత మన కళాకారులు, మన తెనాలి కానివ్వండి, చుట్టుపక్కల కానీ ఎన్టీఆర్ గారితో మొదలెట్టి మన కళా వెలుగులను ఒకటి రాశానండి. ఆ తర్వాత మన తెనాలి సంబంధించి తెనాలి రామలింగ కవి మన తెనాలి ఆస్తి, రామలింగ కవి గుర్తు దృష్టిలో పెట్టుకొని 365 నవ్వులేని ఒక పుస్తకం రాశానండి. అది కూడా జోక్స్ బుక్. తర్వాత నేను మొన్న ఆహార వైద్యం చూపిస్తాను. ఆహార వైద్యం నేపథ్యం ఏంటంటే 300 రోగాల మీద రాశానండి. కరోనా టైంలో 3.5 ఏళ్ల పాటు, దాదాపుగా 2.5 ఏళ్ళు అనుకోండి, 3 ఏళ్ల పాటు ఇంట్లో ఉండటం వల్ల ఇది కొత్తగా రాద్దామనే ఉద్దేశంతో పెద్దోళ్ళు చెప్పింది, మనం విన్నది, క్రోడీకరించి అప్పటికే నేర్చుకున్నది, ఇవన్నీ కలిపి 300 రోగాల మీద రాశానండి. అది మంచి హిట్ అయింది. ఎంఎస్ కోల్డ్ పబ్లిష్ చేశారండి. సౌత్ ఇండియా మొత్తం ఇప్పుడు నన్ను కొత్తగా డాక్టర్ గారు అంటున్నారు. అవును, కొత్తగా డాక్టర్ గారు అనే కంటే మీరు నేచురోపతి మీద స్టడీస్ కూడా హోమియోపతి చేశాను సార్. హోమియోపతి డిప్లొమా హోల్డర్ అండి ఫ్రమ్ పాండిచ్చేరి యూనివర్సిటీ. 99లో అంటే 99 కాదండి, 1990లో పాండిచ్చేరి వెళ్ళి బ్యాంక్కి సెలవు పెట్టి వెళ్ళి చేయడం జరిగింది. నాకు ఎందుకో బ్యాంక్ మొదట్లో నచ్చేది కాదండి. ఎందుకంటే ఒకడొస్తాడు డబ్బులు తీసుకెళ్తాడు, ఒకడొస్తాడు డబ్బులు వేస్తాడు, ఇదే ఉద్యోగం అనుకునేవాడిని. సరే నేను హోమియోపతి చేద్దాంలే అని అక్కడ చేయడం జరిగింది. తర్వాత ప్రాక్టీస్ పెడదామంటే ఇంట్లో నాకున్న కుటుంబ నేపథ్యం ఒప్పుకోలేదు. రిటైర్ అయినా ఇప్పుడు ప్రాక్టీస్ పెడుతున్నానండి. రైట్. అట్లాగే మీ రచనలు 11 రచనలు చేశారు కదండి. అవి అంటే ఏ సంబంధించి ఆ రచనలు చేశారు?
అంటే ఒక స్టైల్ ఎత్తుకోలేదండి. నేను ఫస్ట్ లలిత గీతాలు రాశాను, తర్వాత కవితలు రాశాను, తర్వాత హాస్యం రాశాను, విహారం టూరిజం మీద రాశాను, కళావిలువలని కళాకారుల మీద రాశాను. ఇప్పుడు శ్రీశ్రీ అరంగానే విప్లవ సాహిత్యం గుర్తొస్తుంది ఎవరికైనా. అలాగే ఆత్రేయ గారు అనగానే మంచి మనసు కవి అనే సాహిత్యం గుర్తొస్తుంది. అలా ఒక ముద్ర నా మీద పడకూడదని వివిధ రకాల సాహిత్య ప్రక్రియలు చేశానండి. కొత్తగా తెలుగు గజల్స్ రాస్తున్నాను. అంటే విభిన్న రచనలు చేయడం ద్వారా అన్నిట్లోనూ నా ప్రవేశం ఉందని తెలియాలని ఒకటి, ఒకే ముద్ర పడకూడదని నా ఉద్దేశం ఒకటి అండి. ఆహార వైద్యం కూడా మళ్ళీ అందులో వైద్యం కూడా ఆహార వైద్యం అండి. ఆహార వైద్యం నాకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి అండి. ఎందుకంటే మీరు నమ్మండి, నడువు నొప్పి తగ్గడానికి ప్రతిరోజు తప్పకుండా చద్దన్నం తింటే 41 రోజులు నడువు నొప్పి తగ్గిపోద్ది, ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఈ షుగర్ పేషెంట్స్కి భుజం నొప్పి వస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్ భుజం నొప్పి తగ్గాలంటే దోసకాయ ముక్కలు, మామూలు కీర దోసకాయ కాదండి, మామూలు దోసకాయ ముక్కలు కనుక 15 రోజుల నుంచి 41 రోజులు తినగలిగితే ఆ భుజం నొప్పి తగ్గిపోద్దండి. జాయింట్ పెయిన్స్ తగ్గడం ఉండదండి, కానీ ఇందులో తగ్గుతుంది. అలాగే మన బొటన్ వీల్ దగ్గర, ఈ వేళ దగ్గర నొప్పులు వస్తుంటాయి కొంతమందికి, రొమాటిక్ అంటారు కాదు. అయితే ఆ నొప్పులు తగ్గాలంటే చాలామంది చాలా రకరకాల మందులు జీవితకాలం పడుతున్నారు. ఏం అక్కర్లేదండి, ప్రోటీన్ తగ్గితే ఆ మందు తగ్గిపోతుంది. ప్రోటీన్స్ అంటే మాంసం తినేవాళ్ళు మాంసం మానేయాలి, పప్పు ధాన్యాలు తినేవాళ్ళు పప్పు ధాన్యాలు తగ్గించాలి. అది కూడా ప్రతి వైద్యం ప్రతి కోర్సు కూడా 15 రోజులు మినిమం, 41 రోజులు మ్యాక్సిమం అండి. ఓకే. అంటే ఎందుకని మళ్ళీ మీరు బ్యాంకింగ్ నుంచి కళారంగం, మళ్ళీ అందులో నుంచి వైద్య రంగం, అంటే ఇందులోకి వైద్యం మీద ఎందుకంత ఇంట్రెస్ట్ మీకు? అంటే నాకు శతభిష నక్షత్రం అండి, జాతకాలకు తెలుసు కూడా చెబుతున్నాను. శతభిష అంటే 100 నక్షత్రాలు సమానం అండి. శతభిష నక్షత్రం జాతకులు ఎవరు తెలిసినా కూడా వాళ్ళు ఎన్నింటిలో వెళ్ళి పెడతారు. ఉదాహరణకి పాత సామెత చెప్పాలంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అనేది ఒక సామెత ఉంది. అంటే అన్నిట్లోనూ ప్రవేశం ఉంటుంది కానీ ఎన్నిట్లోనూ ప్రవేశం కాడు అని. బహుశా ఆ జాతక ప్రభావం కూడా నా మీద ఉండొచ్చు. నేను మొదట కళాకారుడు అవ్వాలని కానీ కళా కార్యక్రమం నిర్వహించాలనుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక మంచి సంగీత కార్యక్రమానికి వెళ్తే మనం కూడా మంచిది పెడదామనే ఉద్దేశంతో పెట్టాను. పెద్ద వాళ్ళు ఆ రోజుల్లో కూడా నేను కార్యక్రమం పెట్టాను అంటే వాళ్ళ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకునేవాళ్ళు. అంటే ఆ స్థితికి నేను వెళ్ళటానికి ఒక పని పెట్టుకుంటే ఆ పనిలో మన స్థాయిని ఉండాలని నా ఉద్దేశం. ఈ ఉద్దేశం వల్ల నేను ప్రయాణం బాగా చేశాను. మంచి వ్యక్తుల సాంగత్యం కుదిరింది, మంచి సంస్థలతో సన్నిహిత్యం కుదిరింది. ప్రపంచ తెలుగు సమావేశాల్లో కానీ, ప్రపంచ తెలుగు సమాఖ్యలో కానీ కార్యవర్గ సభ్యుడిగా అవటం వల్ల ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళతో పరిచయం అయిపోయింది. ఆ పరిచయమే నన్ను 11 నుంచి 12 దేశాలు, బీజింగ్, స్పెయిన్ కూడా వెళ్ళానండి ఉపన్యాసాలు చెప్పడానికి. అంటే ఆ పురస్కారాలు కూడా ఈ మధ్యకాలంలో మీరు? అవునండి, ఈ మధ్య ఆటా వాళ్ళు దాదాపు 20 ఏళ్ళ నుంచి పిలుస్తున్నారండి. ఈ ఆటా కానీ ఆస్ట్రేలియా వాళ్ళు కానీ తెలుగు సంఘం వాళ్ళు పిలిచేది జనరల్గా ఈ ఉగాది పిలుస్తారండి. ఉగాది ఎప్పుడు చూసినా మనకి మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది. ఈ 2 నెలలు బ్యాంకులో క్రూషియల్ టైం, మాకు సెలవులు కూడా దొరకవు. సిక్ లీవ్ పెట్టుకుని అటు వెళ్ళే అవకాశం లేదు. అలా ఎన్నో కాలం నుంచి పెండింగ్ ఉన్నప్పుడు మొన్న రిటైర్ అయ్యాను కాబట్టి పిలవంగానే వెళ్ళానండి. మేము వెళ్ళామని ఆటాలో కూడా అట్లాంటాలో పెద్ద సభ బాగా జరిగింది, చాలా గౌరవించుకున్నారు. లిటరలీ దానిలో నేను మంచి కీలక ఉపన్యాసం చేశాను. అక్కడి నుంచి తానా వాళ్ళు తానా సాహిత్య వేదిక డల్లాస్లో పెడితే అక్కడ కూడా ఇన్వైట్ చేశారు, అక్కడ కూడా మంచి ఉపన్యాసం ఇవ్వగలిగాను. చాలా సంతోషం అండి. అంటే ఈ కళా కార్యక్రమాలు దాదాపు 515, దాదాపు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, చాలా ఓపిక, ఫైనాన్షియల్గా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి? బాగానండి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా బాగా పడ్డాను, అందులో డౌటే లేదు. అయితే నా బ్యాంకులో ఉండటం వల్ల ఏంటంటే మీకు అంటే ఈ టీవీ చూసే వాళ్ళకి కూడా మీరు కానీ తెలుస్తుందో లేదు కానీ మాకు పొద్దున టూత్పేస్ట్ తెగించి టాటా ఐస్ దాకా లోన్లు ఇస్తారండి బ్యాంకులో. మాకు అంటే ఎంప్లాయీస్గా మాకు లభించే లోన్లు దాదాపు నాకు తెలిసి ఏ ఆర్గనైజేషన్ లేవు. ఆ లోన్లను కూడా ఇటు కన్వర్ట్ చేసేవాడిని. పిల్లలు వాళ్ళ ద్వారా వాళ్ళు చదువుకోవటం వల్ల, తెనాల్లో ఉండటం వల్ల ఖర్చు తక్కువ కావటం వల్ల మేము వాళ్ళు ఉన్న చదువులు కూడా మెల్లగా పంపించగలిగాము. సో నేను చెప్పేది ఆర్థికపర ఇబ్బందులు బాగున్నాయండి. అయితే ఈ చందాలు చూసి చేయటం లేదా విపరీతంగా జనాల దగ్గరికి వెళ్ళి మనం ప్రోగ్రాం పెడుతున్నాం తలా ఒక 10,000 తలా, అది నా సిస్టమ్ నాకు నచ్చదండి. ఇవ్వలేదు అని చెప్పను, ఇవ్వమని ఎవరిని అడగలేదు. విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా ఇన్ని కార్యక్రమాలకు సంబంధించి? విమర్శ సహజం అండి, తెనాల్లో అనే కాదు సొసైటీలో ఎక్కడ చూసినా కూడా విమర్శ కామన్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక ఆయన నన్ను అడిగాడు, మంచి పేరు తెచ్చుకోవాలి ఏం చేయమంటారు, ఏం చేయమా కాము కూర్చోమన్నా. ఎందుకంటే ఇవాళ మీ ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు బాగానే ఉంది. తర్వాత ఇది ఇంకో విమర్శ వస్తుంది. ఎలా విమర్శ అంటే ఏం ఆ ఛానల్ వాళ్ళు చేశారు, ఈ ఛానల్ చేయొచ్చుగా, వాళ్ళు ఎందుకు ముందు చేశారు. తెనాల్లో కానీ కాదు సొసైటీలో కూడా విమర్శ అనేది సద్విరుదండి. మన గుండెకి మన హృదయానికి సమాధానం చెప్పుకుంటూ మనం చేసే పని మంచి పని అనుకున్నప్పుడు తప్పకుండా ఉన్నతగలుగుతారండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సామాన్య బ్యాంక్ ఉద్యోగం, కరెక్ట్. నేను క్లరికల్గా చేరి 25 ఏళ్ళు క్లరికల్గా ఉండి తర్వాత ప్రమోషన్ తీసుకొని అకౌంటెంట్, ఫీల్డ్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఇన్ని పోస్టులు కూడా 37 ఏళ్ళ సర్వీస్లో 33.5 ఏళ్ళు తెనాల్లో చేశానండి.
ఇది అనితర సాధ్యం అని చెప్తాను. ఎలా చెప్తానంటే ఇప్పుడు ప్రమోషన్లతో పాటు ట్రాన్స్ఫర్ తప్పదు. నాకు అంటే రిటైర్ అయ్యి కూడా చెప్పగలుగుతున్నానండి. నేను ప్రమోషన్ రాగానే 2009లో నాకు నెల్లూరు వేశారు. ఆదికేశ్వర నాయుడు గారిని ప్రపంచ తెలుగు సమాఖ్యకి కార్యవర్గ సభ్యుడు, టీటీడీ బోర్డు చైర్మన్. ఆయన మేము కాటాడుకున్నప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే నెల్లూరులో ఉన్నానండి, నాకు తెనాలి అయితే ఇష్టం, నెల్లూరు నచ్చలేదు నాకు అన్నాను. ఆయన మా వాళ్ళకి ఫోన్ చేశారు, ఇలా లక్కరాజ్ సాయిని ఒకరు ఉన్నారు మా కార్యవర్గ సభ్యుడు, ఆయన కాస్త తెనాలి దగ్గరలో వేయండి అన్నారు. అలా వేయటం కుదరదండి, ఎందుకంటే ఆఫీసర్ రూల్స్ ఉంటాయి కొన్ని మాకు, ఆయన ఇంకో 2 ఏళ్ళన్నా పనిచేయాలన్నారు. ఆయన అన్నారు సరే రేపు 1000 కోట్లు తీసేస్తున్నాను, అలా అడగద్దండి మాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నారు. 3 నెలల్లో నన్ను తీసుకొచ్చి చీరాల చేశారు. తెనాలి వీలుగా చీరాలంటే మనం తెనాల నుంచి డైలీ సర్వీస్ చేయొచ్చు. అలా యాదృచ్ఛికంగా 100 కోట్లు డిపాజిట్ కావాలన్నా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి గవర్నమెంట్ నుంచి. ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉండేవి, ఎక్కడో బ్యాంకులో పెట్టాము, సాయి చెప్పాడు కాబట్టి ఇక్కడ పెడదాం అనుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే సత్సంగం, సత్పురుషుల సాంగత్యం నాకు బాగా జరిగిందండి, లేకపోతే ఇంత స్థాయికి వెళ్ళేవాడిని కాదు. సాయి అంటే నేను చెప్తానంటే ఏదో అవార్డులు రివార్డులు అవి కాదండి, మనం చేసే ప్రతి పనిలోనూ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ సంతోషం ఉంటే చాలండి, ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉంటూనే ఉంటుంది. నేను ఇన్ని దేశాలు వెళ్ళినప్పుడు కూడా, మొన్న అట్లాంటా వెళ్ళాను, అట్లాంటా వెళ్ళినప్పుడు ఆటా సభలకు మొదటి రోజు నన్ను ఎవరు పెద్ద పట్టించుకోలేదు. వాస్తవం చెబుతున్నాను, పట్టించుకోలేదంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మన శ్రీదేవి కూతురు వచ్చింది, వేరే వాళ్ళు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో చాలా పెద్ద మంది వాళ్ళు వచ్చారు, నన్ను పట్టించుకోవాలి. కనీసం భోజనశాల ఎక్కడుంది అని అడగడానికి కూడా నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మరుసటి రోజు నా లిటరీ ఫంక్షన్ అయినాక మీరు నమ్మరు, ఫుల్ ఫాలోయర్స్ నాకు. వీళ్ళు కొంతమంది న్యూజెర్సీ నుంచి, న్యూయార్క్ నుంచి, మరి అలాగే షికాగో నుంచి కార్లు వేసుకొని, ఫ్లైట్ వేసుకొని మన డల్లాస్ ప్రోగ్రామ్ నా మీటింగ్ ఇంటానికి వచ్చారండి. ఓకే, ఎందుకు నేను చెప్పేది అంటే మన మాట, మన పరిస్థితి తెలుస్తుంది, దైవం కూడా సహకరించాలండి. నా అదృష్టం, నాకు ఇప్పుడు 65 నడుస్తున్నాయండి, ఇంతవరకు కూడా నాకేం ఓపిక తగ్గల. కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఓపిక తగ్గల. అయితే ఇక్కడ ఒక ముక్క చెబుతాను మీరు అనుమతిస్తే, ప్రతి వాళ్ళు మన కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే, ఆర్గనైజ్ చేయమని చెప్పట్లేదండి, పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ వయసు తగ్గుతుందండి, ఆయుష్ పెరుగుతుందండి. తెనాల్లో పుట్టడమే 10 నుంచి 15 ఏళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుందండి తెనాలి వాతావరణం నాకు తెలిసి. ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇంకో 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. దాదాపుగా మనం ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కనుక తెనాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆ ప్రేక్షకులు రావటం చాలా తగ్గిపోయింది. మనకి చాలామంది కూడా మీరు ఆ కార్యక్రమానికి రండి 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 అని అంటున్నా కానీ, ఎందుకంటే ఇప్పుడు కార్యక్రమం జరిగేది చాలా కష్టపడి చేస్తారు. ఒక నాటకోత్సవాలు కానివ్వండి, ఏయైనా సరే ఒక కళా కార్యక్రమం అంటే కొంచెం ప్రేక్షకులు రావటం తగ్గిపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది దానికి. మిగతా ఊళ్ళల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయో జరగవో కానీ, మన తెనాల్లో జరిగినా కానీ కొంతమంది ప్రేక్షకులు వెళ్ళటానికి. అది వాస్తవం చెప్పాలంటే కరోనా అనేక మార్పులు తెచ్చిందండి, ప్రపంచంలో అనేక మార్పులు వచ్చినాయి, అందులో తెనాలి కూడా ఉంది. ఒకప్పుడు చిన్న కార్యక్రమం పెట్టినా కూర్చునేవాళ్ళు ఇవాళ ఓపిక లేని పరిస్థితి వచ్చారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ జనరల్గా ఎవరు వస్తారంటే 55+ వాళ్ళు వస్తారండి, కుర్రవాళ్ళు రారు. అంటే ఏవో సినిమా వాళ్ళు వస్తే తప్ప కుర్రవాళ్ళు రారు. ఈ 55 ఏళ్ళ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ మొదలైనాయండి, పైగా భయాలు మొదలైనాయి. 60-65 దాటిన వాళ్ళు భయాలు మొదలైనాయి. సామూహికంగా ఉంటే ఇటువంటి పాండమిక్ మనం చుట్టుకుంటుందా, ఇలాంటివి ఉన్నాయండి. అయినప్పటికీ కూడా నా అదృష్టం, నేను స్వరలయ ఏ ప్రోగ్రాంలో ప్యాక్డ్గా ఉన్నా కానీ ఎప్పుడు కూడా నాకు జనం లేదని మాట్లేదు, ధనం లేదని బాధపడ్డా, జనం లేదని బాధపడ్డా. సార్ అట్లాగే మీరు దాదాపుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలా కార్యక్రమాలు 500కు పైగా కార్యక్రమాలు పూర్తి చేశారు, దిగ్విజయంగా. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా సాటిస్ఫాక్షన్గా చేసామని చెప్తా ఉన్నారు. అసలు మీకు అంటే మీ ఉద్దేశం, మీ ఎయిమ్ ఏంటి? అంటే ఎన్ని కార్యక్రమాలు, ఒక 500 కార్యక్రమాలు జరిగినాయి, నెక్స్ట్ ఇంకెన్ని చేయాలి, అందులో మీరు ఎంతవరకు వెళ్తారు? అంటే అలా కాదండి, నేను 2000 సంవత్సరంలో 100 ప్రోగ్రాం చేసినప్పుడు ఆ రోజు తుర్లపాటి కుటుంబరావు గారిది 10,000 ఉపన్యాసం కోయిన్సిడెంట్. అయితే ఆయన ఆ రోజు ఆశీర్వదించారు, లక్కరాజు గారు మీరు 500 ప్రోగ్రాం చేయాలని. సార్ 100 ప్రోగ్రాంలు నా బెండ్ అయిపోయింది సార్, వదిలేండి అన్న. అయితే ఈ చేసుకుంటూ పోవటానికి కౌంటింగ్ గురించి నేను ఆలోచించలేదండి, చేసుకుంటూ పోయాం. అంటే ఒక మంచి ప్రోగ్రాం. మొన్న ఈ మధ్య ఒక పెద్ద విఐపి కనపడ్డారండి, మా పరిచయం అయ్యారు. సార్ మీకు మా సంవత్సరం నుంచి ఏమైనా కావాలన్నారు, మీరు మా గెస్ట్కి రండి చాలన్న. నేను జనరల్గా డొనేషన్ అడగనండి, అందుకని నా ప్రోగ్రాంలో డోనర్స్ తక్కువ, ఓనర్స్ ఎక్కువ ఉంటారు. అయితే నాకు చెయ్యాలి చేయడం 500 అవుద్దని నేను ఊహించలేదండి. 200 ప్రోగ్రాం అప్పుడు హృదయ కవనాల పుస్తకం రిలీజ్ చేశాను. ఆ రోజున నేను చేయలేనేమో అనుకున్నా. ప్రతిసారి అనుకోవటమే కానివ్వండి, ప్రోత్సాహం, ఇందాక మీరు అడిగారు జనం తక్కువ ఉన్నారు, ఆ జనం ప్రోత్సాహం మటుకు రుణం తీర్చుకోలేనండి. ఎందుకంటే చిన్న ప్రోగ్రాం పెట్టినా, మా నాన్నగారు ఇప్పుడంటే ఓపిక తగ్గిందండి, ఆయన ఆ ప్రోగ్రాం రావడం మానేసి 20 ఏళ్ళు అయింది, ఎందుకు రావట్లేదని అడిగాను. రాగానే కుర్చీలు నిండుకుంటాయి, నేను కుర్చీలు కూడా దొరకవు, నేను వచ్చి అక్కడ నిలబడాలంటే కష్టం ఉన్నారు. ఈ రోజుకి కూడా మన దాశరథికి సంబంధించిన మ్యూజికల్ నైట్ పెట్టాను, ఫుల్ క్రౌడ్స్. నిన్న బాలకృష్ణ గారి 50 ఏళ్ళది స్వర్ణోత్సవం పెట్టాను, క్రౌడ్. వర్షంలో కూడా క్రౌడ్.
అంటే స్వరలయ వేదికకి ఒక బ్రాండ్ ఇమేజ్ తేగలిగానండి. ఎందుకంటే ఇక్కడెక్కడ మేము ఇబ్బంది పెట్టాం, ప్రతి ప్రేక్షకుడిని గౌరవిస్తాము. మా దూరంగా ఉన్న ప్రేక్షకుడిగా బలానా పేరు తెలిస్తే ఆ పేరు హెచ్చరిస్తాము, ఎవరి దగ్గర నుంచి ఆశించడాలు ఉండవు. ఈ విధంగా ఒక నిర్ణయాత్మకమైన ఆలోచనలు ఉండటం వల్ల మేము ముందుకెళ్ళాము, నేను నమ్ముతున్నాను. అది కాక నా ఆశయం ఏంటంటే ఆడియన్గా నేను పడ్డ క్షోభ ఏ ఆడియన్ పడకూడదు. ఇప్పుడు సాధారణంగా గోపీచంద్ గారు సన్మానం అనుకుందాం, ఒకసేపు అనుకుందాం. గోపీచంద్ లక్కరాసాయి ఉపన్యాసం ఉంటాడు. లక్కరాసాయి ఏం చేస్తాడు, తన గురించి చెప్పుకోవడం మొదలు పెడతాడు. నేను 515 చేశాను, అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను, ఏం చెబుతూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, గోపీచంద్ గారు సన్మానం చూద్దామని వచ్చారు. ఈ కాన్సెప్ట్ మర్చిపోతారండి జనరల్గా. అందుకని కళా కార్యక్రమాలు కానీ ఈ సభలు కానీ బోరు కొడతాయి. నా దగ్గర అలా ఉండదండి, చాలా బ్రీఫ్గా ఉంటుంది నా మాటలు కానీ. అలాగే ప్రేక్షకులని కానీ వాళ్ళు ఎవరో మాట్లాడమంటారు. వీఐపీలు కూడా ముఖ్యమైన వీఐపీ తప్ప మిగతా వాళ్ళందరూ క్లుప్తంగా ముగించని అంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాలు మీరు నిర్వహించినా కూడా ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకు సంబంధించి ఒక సభ లేదు, డయాస్ లేదు, గెస్టులు లేదు. ఓకే, చాలా సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. అట్లా మీ రచనల గురించి చూసుకుంటే మీ రచనలు దాదాపు 11 రచనలు చేశారు కదండి. ఆ పుస్తకాలు ఎక్కడెక్కడ దొరుకుతాయండి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి? అంటే నేను 10 పుస్తకాలు నేను సొంతంగా అచ్చు వేయించుకున్నానండి. నాకు పబ్లిషర్కి వెళ్ళటం, వాళ్ళని అడగటం నాకు తెలియదు, అందువల్ల నేనే వేయించుకున్నానండి. తర్వాత ఈ కార్యక్రమాలకి వెళ్ళటం, విదేశాలు వెళ్ళటంతో వాళ్ళకి పుస్తకాలు నచ్చి వాళ్ళ లైబ్రరీ పెట్టినారండి. బీజింగ్లో తెలుగు లైబ్రరీ ఉంది, అక్కడ పెట్టినారు. మలేషియాలో పెట్టినారు, సింగపూర్లో పెట్టుకున్నారు, కెనడాలో పెట్టుకున్నారు. ఇప్పుడు మొన్న ఆటాకి వెళ్తే ఆటా వాళ్ళు పెట్టుకున్నారు. 8 దేశాల్లో వాళ్ళ లైబ్రరీలు ఉన్నాయండి. మా తెలుగు సంస్థల లైబ్రరీలు ఉన్నాయి, ఆ లైబ్రరీలో పెట్టుకున్నారు. ఇలాగా మనం వచ్చేప్పుడు అన్ని గ్రంథాలయాల్లో కూడా ఈ పెట్టుకున్నారు. గ్రంథాలయాల్లో పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో నాయుడు గారని గ్రంథాలయం మొత్తానికి ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. వారికి నేను బాగా నచ్చాను, నా పుస్తకాలు నచ్చి నేను నచ్చాను. ఆయన పుస్తకాలను మన లైబ్రరీలో ఉన్నాయి. అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేది. అన్ని లైబ్రరీలో దాదాపు పెట్టించారండి. నా బుక్స్ అన్ని దాదాపు అన్ని లైబ్రరీలో ఉన్నాయి. కలకట్టాలో రాజా రామ్మోహన్ రావు లైబ్రరీలో కూడా నా బుక్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఇది చెప్తున్నా కదండి, గొప్ప వ్యక్తులు పరిచయం అవటం, వాళ్ళు నా పుస్తకాలు నచ్చడం, తద్వారా నేను నచ్చటం అని. నా మాటల్లో ఆయాసం కన్నా ప్రాస ఎక్కువ ఉంటుంది, ఆ ప్రాసలు కూడా వాళ్ళని నచ్చటం. ఇలా ఇన్ని దేశాలు పెట్టగలిగానండి. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత కూడా నా పుస్తకాలు నాకు సజీవంగా వస్తాయి. అంతే కదా, ఖచ్చితంగా. రచయితలు అంటే వాళ్ళ అంటే ఇవి కూడా మీరు ఎలా ఉంటాయి, నా బుక్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉందో సంభాషణ సేమ్ అలాగే ఉంటుందండి. అంతేగాని ఒక పుస్తకం చదువుతున్న ఫీలింగ్ ఉండదండి అసలు. ఓకే, అట్లాగే మీరు ఒక మాసపత్రికను కూడా రన్ చేసినట్టు? అవునండి. నేను తర్వాత ఈ కల్చర్కి సంబంధించి ఒక మ్యాగజైనే లేదు అని విచారిస్తూ స్వాతి ఎడిటర్ గారిని కలవటం జరిగిందండి. నేను అప్పుడు శ్రీ స్వరలయ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. నాకు రికార్డు స్థాయిలో, అంటే కేవలం 40 రోజులలో నాకు పర్మిషన్ కూడా వచ్చిందండి, సెంట్రల్ పర్మిషన్ కూడా వచ్చింది. అలా 14 ఏళ్ల పాటు నడపగలిగానండి. ఏ కార్యక్రమం లేదా ఏ పత్రిక అయినా నేను ఆపడానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైన ఒత్తిళ్ళేనండి. పత్రిక నడపాలంటే అడ్వర్టైజ్మెంట్లు కావాలి, అడ్వర్టైజ్మెంట్ లేకుండా పత్రిక నడవదు. ఇలా మొండిగా నడిపాం 14 ఏళ్ళ తర్వాత మాకు ఓపిక తగ్గిందండి. ఇప్పటికీ ఆ పత్రిక నేను మొన్న కలకట్టా వెళ్ళానండి. 14 సంవత్సరాలు శ్రీ స్వరలయ మాసపత్రిక అండి. అది కూడా కొన్ని లైబ్రరీలో ఉన్నాయండి. లైబ్రరీలు అందరూ తీసుకున్నాడండి. ఈ లైబ్రరీలు తీసుకోవడానికి కారణం పేరు ఓపెన్గా చెప్పాక నాయుడు గారి కారణం. వాడు తీసుకోవడం వల్ల, వాడికి నచ్చడం వల్ల అన్ని లైబ్రరీలు పెట్టించారు ఆయన. అలా దాదాపు పత్రికలు కూడా వెళ్ళేదండి, కాపీలు. నాకు పేమెంట్ వచ్చేది. నాకు మెయిన్ ఇన్కమ్ అంటే ఈ గ్రంథాలయం వెళ్ళిన డబ్బులే వచ్చేవి నాకు, మిగతా ఎక్కడ డబ్బులు అడిగేవి కాదు. అంటే వీళ్ళ దగ్గర తీసుకోవడం నాకు అలవాట్లేని పరిస్థితి. బాగా నడపగలిగాను. అయితే ఒకటి సక్సెస్ఫుల్ మ్యాన్గా వెళ్ళాము. ఇప్పటికీ నడపచ్చు, కానీ ఏంటంటే టీం తగ్గిపోతున్నారు సార్. మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని తీసుకుంటున్నారు? అవునండి. తర్వాత నాకు మా మావయ్య గారు జీవించిన రోజుల్లో మరి నాలో ఏం చూశారు కానీ ఇండస్ట్రీ రమ్మని ప్రోత్సహించేవాళ్ళు. నేను కూడా కొద్ది కాలం ఒక పెద్ద సూపర్ స్టార్ దగ్గర ఉన్నాను. అయితే నాకేంటంటే ఇది రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్. బ్యాంక్ అంటే నాకు గవర్నమెంట్ జాబు రెగ్యులర్గా వచ్చి, అది వదులుకొని నేను ఎందుకో ఇండస్ట్రీలో ఉంటే నచ్చలేదు. ఆ ఉత్సాహాన్ని, ఆ ఆశని ఇప్పుడు స్వరలయ స్టూడియోస్ అని ఒక ఛానల్ పెట్టానండి. ఆ ఛానల్ ద్వారా నేను ఇప్పటికీ 4 షార్ట్ ఫిల్మ్ తీశాను, 5 తీశానండి షార్ట్ ఫిల్మ్లు. అన్ని కుటుంబపరమైన నేపథ్యమేనండి. మొదటి షార్ట్ ఫిల్మ్ ఆదర్శం తీశానండి. ఒక రిటైర్డ్ వ్యక్తి సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాడు నేపథ్యం, అది ఆదర్శం. తర్వాత నెక్స్ట్ కలియుగమా ఆకలియుగమా తీశాను. ఇలా చూడగానే ఎవరో ఇంకేదో అనుకుంటారు ఆకలియుగమా అనగానే, కానీ అలా కాదండి. పిల్లలు ఈ మనం హాస్టల్కి పంపిస్తూ ఉంటాము, వేరే చోట ఉండి రూమ్ తీసి చదువుకుంటూ ఉంటారు. అలా చదువుకున్నప్పుడు పిల్లల చదువుని మార్కులు చూస్తున్నాం కానీ వాళ్ళ నడవడిక చూడట్లేదు. ఆ నడవడిక వడకట్టాలనే ఉద్దేశంతో ఎలా ఉండాలి పిల్లలు అనే ఉద్దేశంతో కలియుగం ఆకలియుగం తీశాను. ఆఖరి నిర్ణయం అని ఒక సినిమా తీశానండి, షార్ట్ ఫిల్మ్. ఆఖరి నిర్ణయం ఏంటంటే తల్లిదండ్రులు పట్టించుకోకుండా కొడుకు వెళ్ళి విదేశాల్లో సెటిల్ అయిపోతే అతను వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆఖరి నిర్ణయం తీశాను. అందులో చివరికి తల్లిదండ్రులు చంపేస్తాను నేను,
అది నచ్చక నిర్ణయం అని ఇంకో సినిమా తీశాను. ఇక్కడ ఏంటంటే కోడలు ఆ మామగారిని కొంచెం విమర్శిస్తుంటే ఆయన తట్టుకోలేక ఒక ఇడ్లీ బండి పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అంటే నిరాశ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీశాను. మొన్న ఆ అనురాగ బంధం ఒకటి తీశానండి. అది ఇలాగే ఒక కుటుంబ నేపథ్యం. ఒక పెద్ద ఆయన అంటే వాళ్ళ నాన్నగారిని హాస్టల్లో అదే వృద్ధాశ్రమం జరిపిస్తానని వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అలా కాదండి. ఇక్కడ మీ పుట్టినరోజు నాడు ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ జరిగే వాతావరణాన్ని నేను అనురాగ బంధం తీశాను. అక్కడ నేను చెప్పొచ్చిందంటే ఈ మధ్య ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళానండి. ఒక నెల రోజుల పాటులో 10 మంది చనిపోయారండి వృద్ధులు. నేను అడిగాను కారణం ఏంటండి, ఎటువంటి అనారోగ్యం అన్నా. అనారోగ్యం కాదని మాట్లాడేవాళ్ళు లేక చనిపోయారన్నారు. వృద్ధులు వచ్చేటప్పటికి వాళ్ళకి తిండి కాదని కావాల్సిందే, సరదాగా మాట్లాడే మనుషులు కావాలి. ఇవాళ వృద్ధుల్ని పట్టించుకోవడం మర్చిపోయారు. వృద్ధులు మన బుద్ధులు నేర్పిన గురువులండి, వాళ్ళని వదిలేయకూడదు. అనుభవానికి వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు. ఈ షార్ట్ ఫిల్మ్స్ అని సందేశాత్మకంగా సార్ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. యువకులకు బోర్ కొడతాయండి, అందులో డౌట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఇవాళ ఏంటంటే ఏ ఫిల్మ్ తీసుకోండి మీరు, ఒక ఇల్లీగల్ లేదా స్పై లేదా యాక్షన్ ఇలా ఉంటే చూస్తున్నారు తప్పితే ఒక సందేశాలు సినిమాలు చూసేవాళ్ళు లేరండి. అయితే మేము స్వరలయ ప్రొడక్షన్స్ అని నేను ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్ అయ్యానండి. సినిమాలు తీయాలంటే ముందర మెంబర్ అవ్వాలి. అది మనం ఒక ఓటీటీ సినిమా తీయాల నేపథ్యంలో నేను వర్క్ చేస్తున్నాను. త్వరలో దానికి సంబంధించి ఒక పెద్ద నిర్మాత నాకు తోడుగా ఉన్నారు. త్వరలో అది కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. అట్లాగే సార్, ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం బ్యాంక్ ఉద్యోగిగా, ఇటు కళా కార్యక్రమాల నిర్వాహకులుగా, నటునిగా, ఈ కార్యక్రమాలు మొత్తంగా కూడా, తర్వాత ఇటు వైద్య రంగంలో కూడా మీరు హోమియోపతి వైద్యం ద్వారా ఈ 3 రంగాల్లో మీకు ఎక్కువ నచ్చినది? నాకు నచ్చడం అంటే ఒకటేనండి, ఎవరన్నా అడిగితే చేయాలి. నా పేరు సాయి అండి. సరదాగా ఏం చెప్తానంటే సాయం చేయడానికి ఇష్టపడేవాడు అంట దాన్ని. నాకు ఎవరు ఏది అడిగినా చేయడం ఇష్టం. దానివల్ల నాకు ప్రతిఫలం ఏంటంటే ఎప్పుడు ఆలోచించాల. నాకేంటంటే ఎవరిని అడిగారు వాళ్ళ పని చేయాలి, స్పాట్లోనే చేయడం ఎక్కువ ప్రయత్నం చేస్తాను. ఇంకో పని పెట్టుకోను ఆ పని అయ్యేదాకా. అయితే ఇక నచ్చడం అంటారా, నేను ఒకటే చెప్తాను, నాకు ఎప్పుడు రాస్తూ ఉంటానండి. ఒక ఆయన అడిగాడు, సరదాగా చెప్తున్నాను, ఒక ఆయన అడిగాడు ఎప్పుడు రాస్తూ ఉంటారండి, ఎప్పుడు రాస్తూ ఉంటారు అన్నాడు. నేను ప్రతి 3 వచ్చినప్పుడు రాస్తూ ఉంటానండి, 3 బాగోపోతే జెండు రాస్తూ ఉంటానంటారు. రాయటం కూడా మానండి, అందుకు నన్ను రాయుడు అంటారు అన్నాను సరదాగా. అయితే నాకు రచనా వ్యాసంగం నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందండి. ఈ కళారంగం తెనాల్లో నన్నంటూ ఒక నిలబెట్టిందండి. ఇవాళ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి తెనాల్లో, గొప్ప గొప్ప ఆర్గనైజేషన్, గొప్ప గొప్ప వ్యక్తులు నడుపుతున్నారు. వాళ్ళకన్నా ధీటుగా లేకపోతే వాళ్ళతో పాటు పక్క నిలబెట్టడానికి కారణం సమయానికి ప్రారంభించడం, సమయపాలన మొదలుపెట్టడం. కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఎక్స్ని పిలిస్తే ఆ ఎక్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అలా కాదండి. నేను ఒక టైం పెట్టుకుంటాను, ఆ టైం చెబుతాను, ఆ టైంకి మొదలు పెడతాను, అందులో డౌటే లేదు. నేను పెద్ద పెద్ద సినిమా వాళ్ళ ఫంక్షన్లు కూడా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసే సందర్భాలు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఒక స్క్రిచ్ సరిగ్గా తీసుకొని సరిగ్గా ఆ ప్రకారం పోతాను. నాకు ఎక్కడ ఎక్స్పెక్టేషన్ అండి, ఇవాళ ఎక్స్ డబ్బులు ఇస్తేనే చేయాలి, వై వేస్తే డబ్బులు ఇస్తే చేయాలి ఏం లేదండి. నేను ఇవ్వలేదు అని చెప్పట్లేదండి, ఇస్తేనే చేస్తాను బట్టి చెప్పలేదండి. ఓకే. అట్లాగే ఈ యాక్టివిటీస్కి సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతా మధ్యలో మనం అనుకున్నాం, మీ వైఫ్ గారు, మీ భార్య గారు డ్యాన్స్. అవునండి, ఆమె అరంగేటం చేశారండి, మ్యారేజ్కి ముందే చేశారు. సాగర సంగమ సినిమాలో శైలజ పాత్రని వాళ్ళని అడిగారు, వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోతే చేయలేదు. అయితే తర్వాత వివాహం తర్వాత లేదండి. అయితే ఆ మంచి డాన్సర్ యాక్చువల్గా. ఎట్లా ఉంది మేడం గారి సపోర్టు, మీ పిల్లల సపోర్టు, మీ కార్యక్రమాలని? నేను భగవంతుడికి ప్రేక్షకులుగా రుణపడితే మా ఆవిడికి నిలబడతానండి. కారణం ఏంటంటే సాధారణంగా ఎవరన్నా డ్రింక్ చేసే హ్యాబిట్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో వాళ్ళ సంతోషంగా చేస్తున్నారు అంటారు. ఇంకేదైనా హ్యాబిట్ ఉందనుకుందాం సపోజ్, వాళ్ళ సంతోషంగా చేస్తున్నారని ఇంట్లో ఉంటుంది. ఇక్కడ నేను చేసే ప్రతి కూడా నేను నలిగిపోతుంటాను, అవతల వాళ్ళకి అందరికీ ఆనందం మస్తుంటాను. అలాంటి సపోర్ట్ చేయడం తక్కువ అండి. ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అనేది తక్కువ మాట అండి. ఎందుకంటే నేను వాస్తవం చెప్పాలంటే నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, క్లరికల్లో ఉన్నప్పుడు యూనియన్ లీడర్గా ఉన్నాను చాలా కాలం. ఆల్ ఇండియా వర్క్ చేశాను, తెనాలి వర్క్ చేశాను. నేను ఇంటికి వెళ్ళడం తక్కువ, ఈ రోజుకి తక్కువే. అందుకని మా ఆవిడ ఎప్పుడైనా అంటూ ఉంటుంది సరదాగా, మీ ఇద్దరు 2 దంపతులు మా ఇంటికి అంటే, మా ఇంటికి వస్తే చెబుతాలే అంటూ ఉంటుంది. అంటే నేను సర్వీస్ మీద వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇలా ఉన్నప్పుడు పిల్లల గ్రోత్, ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో నిలబడ్డారు, ఫారెన్లో ఉన్నారు అంటే ఆవిడ కృషి 100% అండి. 99.99 లేదండి, 100% ఉంది. 100% అండి. అవి లేకపోతే లేవండి, మనం చేయలేము కూడా, నేను చేయలేను కూడా. ఎందుకంటే ఆవిడ కాదంటే ఏం చేస్తాను చెప్పండి. పాకిస్తాన్తో పెట్టుకున్నా బాగానే ఉంటారు, కానీ పిల్లలతో పెట్టుకుంటే ఎవడు హ్యాపీగా ఉంటాడండి, ఏమనుకోవద్దు. అదేలేండి, రైట్. అట్లాగే మనం ఇందాక బుక్స్కి సంబంధించి ఆహార వైద్యం ఉంది సార్, ఆహార వైద్యం, దాంట్లో ఎన్ని రకాల వైద్య సలహాలు ఇచ్చారు మీరు? వైద్య సలహాలు కాదండి, మన ఇంట్లో ఉన్నవే, మన వంటిల్లే వైద్యశాల. మనం రోజు తినే అల్లము,
లేదా పచ్చిమిరకాయలు ఇవే మన వైద్యం అంటే మందులు అనమాట. అవి నేను ఒకసారి ఏమైందంటేనండి, నాకు నోట్లో పొక్కులు వచ్చినాయి బాగా. దాన్ని బీ కాంప్లెక్స్ వాడతాం జనరల్గా. నేను అవి తగ్గట్లా, బీ కాంప్లెక్స్ వాడినా తగ్గట్లా. ఏంటి అనుకుని ఉల్లిపాయ రసం తాగానండి, ఒక స్పూన్ రోజు కొంచెం. 3 రోజుల తర్వాత మటుమాయమండి. ఇది జరిగి 5 ఏళ్ళు అవుతుంది, నాకు నోరు పూయటం లేదు ఈ రోజు దాకా. నాకు అప్పుడు దాని మీద ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఇది అనుభవ వైద్యం అండి. ఈ ఆహార వైద్యం అంతా కూడా నేనేం చెప్తాను, అనుభవ వైద్యం అంటాను. చిన్నప్పుడు లేదా మనకి తాతమ్మలు తాతయ్యలు చెప్పినవి, ఇవి కొత్తగా కాదు. ఇవాళ జనరేషను వీకెండ్ వస్తే ఏ స్టార్ హోటల్కి వెళ్దామా, మంత్ ఎండ్ వస్తే ఏ సిమ్లా వెళ్దాం ఆలోచిస్తున్నారు తప్పితే ఆహారం పట్టించుకోవట్లా. రోజు బయట తినటం వల్ల అనారోగ్యం వస్తుందండి, అందులో డౌటే లేదండి, సెకండ్ థాటే లేదు. నేను అంగళకుదురులో ఉన్నప్పుడు ఒక రైతు రోజు పొలంకి వెళ్ళేవాడు, దున్నేవాడు, పొలం దగ్గర ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. మామూలు రోజులు కూడా వెళ్ళేవాడు పొలానికి. అంటే పొలం దగ్గర కష్టపడి సాగు చేసి అతను షుగర్ వచ్చింది. నాకు అర్థం కాల. ఏమంటే మీకు షుగర్ రావటం ఏంటంటే, మా బోటలకు వచ్చిన అర్థం ఉంది, మీకు రావటం ఏంటంటే ఆయన మాట చెప్పాడు. నేను వచ్చినప్పుడల్లా సెంటర్కి టీలు కాఫీలు తాగుతుండేవాడిని అండి, అవే నన్ను ఇబ్బంది పెట్టినాయి అన్నారు. వాస్తవం కూడా నిజమండి. అందుకే నేను ఆహార వైద్యం పుస్తకం రాయడానికి నేపథ్యంలో తీసుకొని ముందర అజీర్ణం నుంచి రాసుకుంటూ వచ్చానండి. అజీర్ణం అంటే పొట్ట అండి, పొట్టకు సంబంధించింది. ఈ అజీర్ణం కనుక లేకుండా ఉంటే వాడు ఆరోగ్యవంతుడే అండి. ఫస్ట్ చాలామంది పొట్టను మర్చిపోతారు. మోషన్స్ అయితే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు, లేకపోతే రాకపోతే ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఈ ట్యాబ్లెట్లు మయమైపోతుంది. ఇవి మీకు గుర్తుంటే పాత రోజులు, మీరు చిన్నవాళ్ళు కూడా తెలియకపోవచ్చు, మేము చదువుకునే రోజుల్లో కూడా తలనొప్పి అనాసిన్ వాడండి, ఇలా పెరుగుతూ పోతున్నాయండి వేళ్ళు. అంటే ఈ పొట్ట మెడికల్ అయిపోతుంది, చివరికి మెడికల్ షాప్ అయిపోతుంది. అందువల్ల ఆహారంలో మనం మార్పులు చేసుకుంటే షుగర్ కాదు అన్నీ తగ్గించుకోవచ్చండి. రాకుండా చేయొచ్చు, ముందర వస్తే తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి చాలామందికి. ఇప్పుడు చాలామంది కుర్రవాళ్ళు కూడా, మీ వయసు వాళ్ళు కూడా ఎక్కలేకపోతుంటారు మెట్లు. దానికి మోకాళ్ళలో ఎందుకు వస్తుంది నొప్పి? అయోడిన్ సాల్ట్ వాడతాం మనం ఒకప్పుడు ఏం వాడేవాళ్ళం, ఈ కల్లుపు వాడేవాళ్ళు. కల్లుపు వాళ్ళు ఎవరు వాడుతున్నారు? అయోడిన్ సాల్ట్ వాడుతున్నాం. అయోడిన్ సాల్ట్ ఏం చేస్తుందంటే ఇసుక లాంటిదండి. అది మన జాయింట్లో ఇరుక్కుపోయి ఆ ఇసుక తయారయ్యి వచ్చే న్యాచురల్ ఫార్మేషన్ రానిది. ఆ గుజ్జు ఫామ్ అవ్వకపోతే ఆ నొప్పి మొదలవుతుంది. ఇదే అండి, మీరు కల్లుపు చేసుకోండి, ఈ అయోడిన్ సాల్ట్ మానేయండి. మన తగ్గడానికి వాల్నట్స్ ఉన్నాయి, వాల్నట్స్ తినండి రోజుకు 4, బొప్పాస్కాయ ముక్కలు తినండి. మన నువ్వుల నూనెని కొంచెం లైట్గా వేయించి ఆ ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ రాసి ఎండకి ఎక్స్పోజ్ చేయండి. ఇవాళ మీరు 100 మందిని తీసుకెళ్ళి 100 మంది డి విటమిన్ ఎంత ఉందో చూస్తే అందరికీ 20 లోపే ఉంటుందండి. అందులో 100%. ఎందుకంటే ఎండకి మనం ఫోకస్ అవ్వలేకపోతున్నాం. చిన్న వాటికి కూడా డాక్టర్ దగ్గర పరిగెత్తున్నాం. మీరు ఇందాక ఎవరో చెప్తున్నారు, నాకు ఏదో ప్రాబ్లం అయింది, పొట్టలో నొప్పి వచ్చింది, జీలకర్ర అది నవ్వుకొని తిన్నాను, తగ్గిపోయింది అన్నారు. వాస్తవం. ఇవన్నీ కూడా ఆహార వైద్యంలో అన్ని రకాల సర్వరోగ నివారణ ఒకటి రాశానండి. రోజు కనుక ఉల్లిపాయ కనుక 50 గ్రాములు రోజు ఏదో రూపంలో తినాలి. తింటే షుగర్ తగ్గిపోతుందండి. షుగర్ పోతుంది అంటే తప్పండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది నిజమండి. ఇలా నేను 300 రోగాలు మీరు రాశానండి. ఎంఎస్కో వాళ్ళు చూసి ఇమీడియట్లీ పబ్లిష్ చేశారు. ఎంఎస్కో అంటే పెద్ద పుస్తక సంస్థ, సౌత్ ఇండియా మొత్తం వెళ్ళిందండి. ఇప్పుడు నాది ఫాలో అయ్యేవాళ్ళు, నా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది పెరిగారు. ఇప్పుడు కొత్తగా కూడా నేను అసలు అందరికీ మీతో సహా కుర్రవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ డైట్స్ 2 రకాల డైట్స్ రాస్తున్నానండి. ఆ డైట్స్ కనుక ఫాలో అయితే మనకు చాలా వ్యాధుల్ని మనం రాకుండా చూసుకోవచ్చు. అలాగే నేను సాయి రక్ష అని ఒక లిక్విడ్ తయారు చేశానండి, శానిటైజర్ అనమాట యాక్చువల్గా. దానికి తలనొప్పి తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇవి నేను చాలా మంది తీసుకుంటాను. చిన్న బాటిల్ ఉంటుందండి. కర్పూరం ఫ్లేవర్ అంటే కర్పూరము, మునగాకు, తులసి, అశ్వగంధం, పెప్పర్మెంట్ కలిపి తయారు చేశానండి. అది మీరు నీళ్ళలో కనుక 2 చుక్కలు వేసుకొని, బొక్కెట్ నీళ్ళు వేసుకొని స్నానం చేస్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ స్నానం చెప్పడానికి వీళ్ళే, అంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంది వాడారు, నాకు తెలిసి మీకు కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు. అందుకే చిన్న కర్పూరం ఫ్లేవర్ అంటే కర్పూరం డామినేట్ చేస్తుంది. ఎప్పుడైనా ఏ ఐటెంలో అయినా ఏం వేసినా కూడా కర్పూరం వేస్తే మటుకు డెఫినెట్గా డామినేట్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కార్యక్రమాలు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఏం చేయబోతుంది? నాకైతే నాకు ఉన్న ప్యాషన్ అంటారు కదా, ఓటీటీ తీయాలనుందండి. దానికి నేను 3 రకాల సబ్జెక్ట్స్ రాసుకున్నా. లా బ్రేకర్ ఒక సబ్జెక్ట్ రాశా, యాక్షన్ ఓరియంటెడ్. అది ఒక పెద్ద ప్రొడ్యూసర్ తీసుకుంటాను కథ నాకు ఇచ్చామన్నాడు. నేను చెప్పాను, నేను తీయలేకపోతే మీకు ఇస్తాలేండి అన్నాను. అదొకటి రాసుకున్నానండి. అది కాక జంతువుల భాష ఒక మనిషికి అర్థమయ్యి అతను ఏ విధంగా దేశాన్ని కాపాడుతానో ఒక నేపథ్యంలో ఒకటి రాసుకున్నానండి. అది బాగా వచ్చిందండి. నేను స్క్రిప్ట్ రాయటం అంటే ఫస్ట్ ఒక టైటిల్ అనుకుంటానండి, తర్వాత సన్నివేశాలు రాసుకుంటా. ఇవాళ గోపీచంద్ గారిని ఎస్ ఛానల్ రావటం ఒక సన్నివేశం, ఈ సన్నివేశంలో మా సంభాషణ రాసుకుంటా. ఆ సంభాషణ ఎలా రాస్తానంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో హీరో, ఆ హీరో మాడ్యులేషన్ బట్టి నేను డైలాగ్స్ రాసుకుంటాను. అది నేను సొంతంగా నేర్చుకుందానండి, నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. ఓకే, కార్యక్రమాలు, ఈవెంట్స్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారా? ఈవెంట్స్ అంటే నాకు వీటి మీద కొంచెం
ఓపిక తగ్గిందండి. ఎందుకంటే డబ్బులతో పని తేలేకపోతున్నాం, రిటైర్ అయ్యాం, అదివరకంటే లోన్లు ఇచ్చేవాళ్ళు, తేలేకపోతున్నాం, చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడన్నా అంటానే కానివ్వండి, మళ్ళీ ఎవరో కదిలిస్తారు, చేయాలనిపిస్తుంది, చేసేస్తాం. మాకు అందులో కళాక్షేత్రం పెట్టారు బ్రహ్మాండంగా, మీరు హాయిగా చేసేస్తాం. ఎక్కడికి వెళ్ళినాక ఆ కళాక్షేత్రం డబ్బులు కట్టమే, మిగతా అంతా మనం చూసుకుంటారు. మంచి థియేటర్ అండి తెనాలికి. అంటే రవీంద్ర భారతి చూసి ఎప్పుడు వస్తుంది ఇలాంటిది అనుకున్నాను. మొత్తం మీద మన పెద్దలు బ్రహ్మాండమైన థియేటర్ కట్టారు. చక్కగా తక్కువ రెంట్లో ఇస్తుందండి, 13,800, చక్కగా తక్కువ రెంటు, ఎటువంటి ఇంకేమీ కట్టక్కర్లేదు అదనంగా. చాలా మంచి థియేటర్ అండి. అయితే చెప్తున్నాను కదా, 10 మంది అంటే నేను అడగడం చేత కదండి, ఇవ్వలేనండి. తెనాల్లో దాతృత్వం చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. అంటే అడగాలి కదా, వితౌట్ నాక్ ది డోర్ హూ విల్ ఓపెన్ ది డోర్. మీరు తలుపు కొడితే తీస్తారులే తెలుస్తుంది, అడగడమే కుదరదు నాకు. అంటే నేను ఎలా ఉంటుందని సాధారణంగా ఒక ప్రోగ్రాం అనుకొని ఇది చేస్తే బాగుండు అనుకుని డబ్బులు వదిలి చేస్తారండి. నేను అలా కాదండి, ప్రోగ్రాం అనేసుకుంటాను, చేసేస్తాను. దానికి దీనికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి నాకు. అందువల్ల కూడా కారణం అండి. అయినా రిజర్వ్ ఫండ్ పెడదామని అప్పట్లో అనుకున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో సాంగ్స్ కాంపిటీషన్, ఆల్ ఇండియా లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టాను 2001లో 2000లోనే. గుజరాత్ నుంచి, త్రివేంద్రం నుంచి కూడా వచ్చారండి డ్యాన్స్ పార్టిసిపేట్ చేయడానికి. అది అదృష్టం. రైట్, థ్యాంక్ యూ సార్. మీ మంచి సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. ఇదండి ఇవాళ గెస్ట్ అవర్ కార్యక్రమం. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.